యెషయా గ్రంథం 9వ అధ్యాయము ఒకసారి 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారము ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు. ఇందులో ఒక మాట మధ్యలో బలవంతుడైన దేవుడు తర్వాత నిత్యుడుకు తండ్రి అనే మాట, అక్కడ తండ్రి అనే పదం ఉంది కదా, అంటే ఎటర్నల్ ఫాదర్ అని అనొచ్చు కదండి. నాకు ఒక తండ్రి ఉంటాడు. ఎవరికి వారికి ఒక్కొక్క తండ్రి ఉంటాడు. మన అందరికీ కలిపి ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు మానవులను రక్షించడానికి యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చిన దేవుడి తండ్రి అయిన దేవుడు ఆదికాండం ఒక 2-3 అధ్యాయాల్లో నుంచి 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. మా తండ్రి దేవుడు, కుమారుడు ఆదాము. తండ్రి దేవుడు, కుమారుడు ఆదాం. వీరి మధ్యలో జరిగిన కొన్ని సంభవాలు అందరికీ తెలిసినవి. దాదాపుగా మనం ఆరాధనలో, సువార్తల్లో వాడుకునే పదాలన్నిటినీ ఫిల్టర్ చేసి మరొకసారి ఒక క్రమబద్ధమైన రీతిలో ఒక అవుట్లైన్ రూపంలో మీ దృష్టికి నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అర్థమవుతుందా మాటలు? వినబడుతుందా? ఓకే. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. ఈ మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. ఏమనంటే మనిషి తండ్రి చేత సృజించబడినవాడు. అంటే ఆ రోజున దేవుడే మానవుని తయారు చేశాడు. నేల నుండి మట్టిని తీసుకుని, అది 2వ అధ్యాయంలో కనపడుతుంది. 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించెను, వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. మానవుని జన్మ యొక్క ఆవిర్భావం, మానవుని యొక్క ఆరంభం, మానవుని యొక్క పుట్టుకను గురించి చాలా తేటతెల్లంగా స్పష్టంగా వివరించేది, తెలియజేసేది ఒక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే. తర్వాత ఈ మానవుని జన్మ ఇది కాదు, ఆడు ఆ కోతి నుంచి వచ్చాడు అనే ఈ సిద్ధాంతాలు, డాక్ట్రిన్స్ చాలా ఉన్నాయి. ఏ వ్యక్తి అయితే ఆ డాక్టరీని తీసుకొచ్చాడో అతనే తర్వాత అతని కాలక్రమంలో మరణించే ముందు కూడా యేసు ప్రభు వాక్యాన్ని తెలుసుకున్నాడని, అంగీకరించాడని, నా సిద్ధాంతం తప్పు అని చెప్పడం జరిగింది. అది నాకు క్లారిటీ లేదు. విన్నాను, ఒకరు చెప్తా ఉంటే, పెద్దలు చెప్తుంటే అక్కడక్కడ అవి, అందుకని దాని గురించి నేను గట్టిగా నుంచి చెప్పబోవట్లేదు. ప్రపంచమంతా ఫాదర్స్ డే అని అట్లా అంటూ ఉన్నారు. మనందరి తండ్రి దేవుడే కదా. ఆ తండ్రి మనకు చేసిన మేలు, మంచి, ఆయనలో ఉన్న 2-3 సుగుణాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ దేవుడు చేసిన విషయాలు మనము ధ్యానం చేసుకోవటం ఎంతైనా మంచిదని మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఇది అందరికి తెలిసిన సంగతే. అంటే దీన్ని ఇట్లా చెబుదాం, మన ప్రాస కోసం. ఎట్లా చెబుదామంటే, జన్మనిచ్చిన తండ్రి
అంటే చదుదాం. జన్మనిచ్చిన మనల్ని పుట్టించిన తండ్రి అని నేను రాసుకున్నాను ముందు. ఇక్కడికి వచ్చి కూర్చున్నాక ఆ పదం బాగలేదేమో అన్నీ ఇట్లా మార్చేసుకున్నా వెంటనే. అది బాగుంది. ఏది ప్రతి ఒక్కరూ ఎరిగి ఉండవలసిన సాధారణ బేసిక్ థియరీ అని చెప్పొచ్చు దీన్ని. మన ఉనికికి ఆధారం, మన ఉనికి ఆవిర్భావం, ఆరంభం మన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన ద్వారానే మనము పుట్టాము, జన్మించాము అని మనం తెలుసుకోవాలి. ఆదికాండం 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించి. నా కష్టార్జితం అని ఆమె అంటం లేదు. ఇది యెహోవా దయే. మానవుణ్ణి ప్రారంభంలో మట్టి తీసుకొని మట్టిని బొమ్మగా చేసి ఆ కళ్ళు, చెవులు, ముక్కు, నోరు అన్నీ ఒక బొమ్మ చేసి, ఒక వినాయకుడి బొమ్మలాగా బొమ్మే కదా, అలా చేసి దానికి వాయువును ఊదగా మనిషి జీవాత్మ అయ్యాడు. అప్పటి నుంచి మనిషి కదలటం, మాట్లాడటం ప్రారంభించడం అనేది జరిగింది. అట్లా మానవుని యొక్క ఉనికి ని మనం గమనించగలం బైబిల్లో. అందుకని ఈ మానవుని కలుగజేసింది దేవుడు, నిర్మించింది దేవుడు, మానవ జన్మకు కారకుడు దేవుడు. ఆ దేవుడు నీవు నేను కలిగి ఉన్న దేవుడు, నీవు నేను నమ్మిన దేవుడు, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు అని ఈ దేవుడిని మనం కలిగి ఉన్నందుకు, ఈ దేవుడు మనకు దొరికినందుకు, ఈ దేవుని దగ్గరికి ఆయన మనల్ని తీసుకొచ్చినందుకు మనం ఆయనకు కృతజ్ఞులం. చాలామంది ఈ కృపణకు దూరంగా ఉన్నారు. ఇది ఇంకా తెలుసుకోలేక ఉన్నారు. చాలా అవివేకంతో బ్రతుకుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితి మనకు లేకుండా దేవుడు గొప్ప సహాయం చేశాడు, గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. దేవుడే అన్నిటినీ సమస్తాన్ని సృజించినట్టుగా బైబిల్లో రాయబడింది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ మొదటి అధ్యాయం అంతా కూడా చూస్తే అన్నీ దేవుడు భూమి కలుగునుగాక అంటే కలగడం, ఆకాశం కలుగునుగాక అంటే కలగడం, సూర్య చంద్ర నక్షత్రములు కలుగునుగాక అంటే కలగడం. అంటే ప్రతి సృష్టి యొక్క ఆరంభం ఉనికిలోనికి రావటాన్ని మనం గమనిస్తాం. అందుకే పితరులు, కొంతమంది చరిత్రకారులు దీనికి పెట్టిన పేరేందంటే ఆదికాండానికి ఇది ఆరంభాల పుస్తకం అని పిలిచారు. ప్రతిదీ దాని యొక్క ఆరంభం కనబడుతుంది, ప్రతి దాని యొక్క ఉనికిని మనం గమనించగలం. అందుకే దీన్ని ఆరంభాల పుస్తకం అని పిలుస్తారు, ఆరంభాల అధ్యాయం అని కూడా దీన్ని మనము పిలవచ్చు. కాబట్టి మానవుని యొక్క జన్మ ఇందులో కనపడుతుంది. మానవుడు దేవుని చేత నిర్మించబడినవాడు, స్వయంభవుడు కాదు. ఇది దేవుని దయ వలన, దేవుని ఆలోచనలో నుండి, దేవుని మస్తిష్కములో నుండి జన్మించబడ్డాము అని గమనించాలి. అయితే ఈ మానవుని జన్మింపచేసిన దేవుడు ఈ మానవుని కోసం చేసిన ఏర్పాట్లు మనం చూద్దాం. చూడండి, 27లో మానవుని సృజించాడు. కింద లైన్లో చూస్తే స్త్రీని నీగాను పురుషునిగాను వారిని సృజించాడు. తర్వాత 28వ వచనం చూస్తే దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని, సహజంగా మనం అందరం కోరుకునేది ఏంటంటే ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అనే పదాలు మనం ఎక్కువ వాడుతూ ఉంటాం. దీవించబడాలని మనము అర్జీలు పెడతా ఉంటాం. దీవించబడటం కోసమే మనం ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తూ ఉంటాం. అయితే అడగకుండానే దేవుడు వారిని ఆశీర్వదించాడు. అడగకుండానే ఆ ఆశీర్వాదం ఆ రోజు నుండి ఈ రోజు వరకు మన వరకు అది అట్లకే నిలిచి ఉంది. ఇక మనం సపరేట్గా ఆశీర్వాదాల కోసం వెంపర్లాడవలసిన అవసరత లేదు. ఆశీర్వాదం అనే పదాలేం పలకవలసిన అవసరం లేదు. దేవుడు ఆదాము అవ్వలను సృష్టించాడు. వారిని సృష్టించడం మాత్రమే కాదు, వారిని దీవించాడు, ఆశీర్వదించాడు. రెండవ మాటగా ఆశీర్వదించిన
దేవుడుగా ఇక్కడ కనబడుతున్నాడు. ఆశీర్వదించిన దేవుడు, ఆశీర్వదించిన తండ్రి, ఆశీర్వదించిన తండ్రి. బైబిల్లో ఆయన చాలా విషయాల్లో ఆయన ఆశీర్వాదం ఉంది. బైబిల్లో ఒకసారి ఆయన ఆశీర్వదించిన విషయాలు కొన్ని ఉన్నాయి, చూద్దాం. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనం చూస్తే, మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వాక్యం, 14వ అధ్యాయం 19వ వాక్యం, పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. ఆయన యేసు ప్రభు కొద్ది రోజులు శిష్యులకు కనబడలేదు. ఈయన రోజు ఇక్కడే ఉంటున్నాడు. రోజు రాజ్యం సమీపించింది. ఇప్పుడే మనం పాడుకున్న పాటలు కూడా ఆయన రాజ్యం సమీపమై ఉన్నదని మనం విన్నాం. అట్లా ప్రతిరోజు మారు మనసు పొందండి, జీవితాలు మార్చుకోండి, బ్రతుకులు మార్చుకోండి అని యేసు ప్రభు ప్రకటిస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా ఒక 2-3 రోజులు ఆయన కనబడలేదు. ఈయన కనబడలేదు, ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని గమనిస్తే యేసు ప్రభువుకి లేడు. ఒక కొండ మీదకి దూరంగా వెళ్ళిపోయాడు, అరణ్యంలోకి. అక్కడ ఒంటరిగా గడుపుతూ ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, తండ్రితో సహవాసం చేస్తున్నాడని ఆ ప్రజలు ఎరిగి ఈ ఊరిలో ఉన్న వీరంతా కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళితే ఇక ఆయన మాటలు చెప్తా ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు, వీరు వింటూ ఉన్నారు. ఇక ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం అనే పదాలు వారికి గుర్తు రాలేదు. అవి సంబంధం లేకుండా, నీళ్ళతో సంబంధం లేకుండా, ఆహారంతో సంబంధం లేకుండా వారు ఆయనతోనే గడుపుతూ ఉన్నారు. ఒక రకంగా తెలియకుండానే వారు ఫాస్టింగ్ చేశారు. చెప్పకుండానే, తెలియకుండానే, ఎటువంటి ఆజ్ఞలు లేకుండానే ఫాస్టింగ్ చేశారు. అప్పటికే 2-3 దినాలు అయిపోయింది. అప్పటికే ప్రజలు అలసిపోయి ఉన్నారని యేసు ప్రభు ఎరిగి వారికి ఏదైనా పెట్టాలి అని ఆలోచన చేసి తనకు దగ్గరగా ఉండే శిష్యుల్ని పిలిచి వీరికి భోజనం పెట్టుడు అని చెప్పి, వారు ఆశ్చర్యపరిచి, ఏమయ్యా మనం ఈ ఊర్లో ఉన్నాం అనుకుంటున్నావా, మనం ఏమైనా ప్రిపేర్ చేసామా, మన దగ్గర బియ్యం ఉన్నాయా, మన దగ్గర బ్యాళ్ళు ఉన్నాయా, ఒక్కసారిగా భోజనం పెట్టండి అని చెప్తే ఇక మళ్ళీ మర్యాద పోయింది కదా, నువ్వేమో పెట్టమని చెప్పి మేమేమో లేవు అని చెప్తే ఇబ్బంది అవుద్ది కదా అంటే అక్కడికి చెప్పేశాడు ఆయన పేతురుగాడు, మన దగ్గర ఏం లేవు ప్రభువా అంటే. అప్పుడు మీలో ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నాయా అన్నప్పుడు అడిగితే ఒక చిన్నవాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని చెప్పగా అవి తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు వాటిని ఆశీర్వదించెను. అక్కడ ఇంచుమించుగా స్త్రీ పురుషులు పిల్లలు కాక 5,000 మంది అని రాయబడింది 21వ వచనములో. కనీసం ఒక హాఫ్ వేసుకున్నా కానీ పిల్లలు దాదాపు ఒక 7-8 వేల మంది ప్రజలు అక్కడ ఉండొచ్చు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అవి ఎంత మాత్రము సరిపోయేటివి అవి కాదు, సరిపోవు. కానీ సరిపోని మాట నిజమే. కానీ ఆయన ఎప్పుడైతే ఆశీర్వదించాడో, ఆశీర్వదించిన తర్వాత అవి అందరికీ సరిపోగా ఇంకా మిగిలిన వాటికి వారు గంపలకు ఎత్తినట్లుగా చూస్తాం. దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు దీవిస్తే సమృద్ధిగా ఉంటే సమృద్ధిగా ఇంకా మిగులుతుంది. ఇంకా లోటు అనేది ఉండదు, లేమి అనేది ఉండదు. మన జీవితాల్లో, మన బ్రతుకులలో, మన కుటుంబాల్లో కూడా అంతే. దేవుడు దీవిస్తే ఇక్కడ లోటు ఉండదు. ఇక ఇంటిలో లోటు అని కనబడదు, సమృద్ధిగా పుష్కలంగా ఉంటుంది, ఇంకా మిగులుతుంది, ఇంకా పొరుగు వారికి పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆయన ఆశీర్వదించి వారి ఆకలి తీర్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు మన ఆత్మ సంబంధమైన దాహమైన, శారీరక సంబంధమైన దాహమైన, ఆహారమైన, మరి ఏ అవసరత అయినా దేవుడు ఎరిగి మనల్ని ఆశీర్వదించి మనకు
దయచేసేవాడై ఉన్నాడు దేవుడు. ఇక్కడ వారు కూడా ఒక్కరు కూడా అయ్యా దాహం అవుతుంది, ఆకలి అవుతుందని ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఆయనే ఎరిగి వారికి వారికి ఆ యొక్క ఆకలిని తీర్చిన వాడిగా ఉన్నాడు. వారి దాహాన్ని తీర్చిన దేవుడుగా ఆ తండ్రిగా కనపడుతున్నాడు. ఈ ఒక్క పూట దేవుడు అనే పదం వాడకుండా తండ్రి అనే పదాన్ని మనము వాడదాం. దాహాన్ని తీర్చిన తండ్రిగా కనబడుతూ ఉన్నాడు. అట్లానే మన వ్యక్తిగత అవసరతలు, ఫ్యామిలీలోని అవసరతలు, సంఘంలోని అవసరతలు, విశ్వాసుల యొక్క అవసరతలు అవి ఏవైనా సరే వాటిని కూడా దేవుడు అట్లానే తీరుస్తాడు. మన కుటుంబాల మీద, మన బిడ్డల మీద, మన వ్యక్తిగత జీవితాల మీద, బ్రతుకుల మీద దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఆదాము హవ్వలను నిర్మించినప్పుడు అప్పుడే వారిని ఆశీర్వదించాడు. అప్పుడే ఆయన ప్రారంభంలోనే మానవుని ఆశీర్వదించాడు. మనం ఆశీర్వదించబడాలనే దేవుని కోరిక, దేవుని ఆలోచన అయి ఉన్నది ప్రియులారా. కాబట్టి ఆయన మనం అడగకున్నా కానీ మన అవసరతలు తీర్చే మన తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి మనము ఆలోచించవలసినది అవసరతల నిమిత్తము కాదు, కానీ మనం ఆలోచించవలసినది మన వ్యక్తిగత రక్షణని గురించి, మన మారు మనసు గురించి, దేవునికి ఎంత సమీపంగా ఉన్నాం, దేవునితో మన సహవాసం ఎలా ఉంది అనే దాని మీదనే మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఇంకొక మాట కూడా చూపిస్తాను చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వాక్యంలో ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులు ఉంచి ఆశీర్వదించెను అనే మాట రాయబడింది. ఇది 13వ వచనము నుండి మనం ఒక ప్యాసేజ్ చూస్తే చాలామంది తల్లులు వారి బిడ్డలను ఎత్తుకొని ఆయన యొద్దకు వచ్చారు. వచ్చితే ఈ శిష్యులు అనేవారు వారి తెలుసో కానీ తెలియకనో తెలియదు కానీ, లేదా పరిశుద్ధత బాగా ఎక్కువగా ఉన్నామనే భావనో ఏమో తెలియదు కానీ ఎవరొచ్చినా దగ్గరికి రానియారు. దగ్గరికి ఇంతకుముందు ఆయన దారేమ్మడి వెళ్తూ ఉంటే ఒక గుడ్డి భిక్షకుడు, నజరుడైన యేసు నన్ను కనికరించు అని అన్నప్పుడు ఏమన్నారు వీళ్ళు? గుడ్డివాడ, ఆపు, మేము పోయేదేంది, మా పని ఏంది, నువ్వు పక్కన కూర్చొని పిలవడం ఏంటి అన్నట్లుగా. ఇప్పుడు కూడా ఇక్కడ తల్లిదండ్రులు కొంతమంది పిల్లల్ని ఎత్తుకొని వస్తూ ఉంటే వారిని ఆపినట్లు కనబడతా ఉంది. వారు గద్దించారని రాయబడింది ఇక్కడ. గద్దిస్తే ఆ యేసు ప్రభు అది చూసి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచకుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే. ఇలాంటి ఒక సందేశం చెప్పడానికి కూడా ఆ సందర్భాన్ని యేసు ప్రభు ఉపయోగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనకు తెలిసింది ఈ వెంటనే మనం చెప్పేది ఏంటంటే రక్షణ పొందాలి అని, తర్వాత మారు మనసు పొందాలి అని, తర్వాత బాప్తిసం పొందాలి. ఇవి చేస్తే అయిపోతుంది అనుకుంటాం. అందులో యేసు ప్రభు చెప్తున్న మరొక మాట ఏంటంటే ఈ చిన్న బిడ్డలు లాంటి వారిదే. అంటే అటువంటి మనస్తత్వం, అటువంటి ఆలోచన, అటువంటి దృక్పథం ఉన్నవారు పరలోక రాజ్యానికి వెళ్తారు. అంటే ఈ మాటల ప్రకారం ఈ రోజున నీవు నేను కూడా మన స్వభావం, మన వైఖరి, మన ఆలోచన, మన బుద్ధి, మన పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకంత మరొకసారి ఆలోచించుకోవడానికి, ప్రశ్నించుకోవడానికి ఇదొక అవకాశం. అయితే ఆ బిడ్డలను ఆపొద్దు, నా దగ్గరికి రానివ్వమని చెప్పాడు. ఆయన వచ్చినాక ఆయన చేతిలోకి తీసుకున్నాడు, ఆ బిడ్డలను ఎత్తుకున్నాడు, ఎత్తుకొని వారిని ఆశీర్వదించాడు. తండ్రి బిడ్డలకు ఎట్లా చేసేది ఏంటంటే ఎన్నిసార్లు ఎత్తుకుంటాడో దాదాపు అన్నిసార్లు ముద్దు పెట్టుకుంటారు కదండి. అంటే అది ఆశీర్వదించడమే. వారిని చూసి సంతోషపడతారు, వారిని చూసి ఆనందిస్తూ ఉంటారు. అంటే ఒక తండ్రి యొక్క విధానం ఏంటంటే బిడ్డలు ఆశీర్వదించబడాలి అని కోరుకుంటాడు. బిడ్డలని ఒకళ్ళు ఆశీర్వదించేంత స్థాయి మంది కాకపోయినా దేవుందే అయినప్పటికీ కూడా దేవుని స్థానాన్ని కూడా మనం తీసుకోవటం కాదు, కానీ అప్పుడప్పుడు వారిని గాడ్ బ్లెస్ యూ అంటుండాలి, గాడ్ బ్లెస్ యూ అంటుండాలి.
దేవుడు నిన్ను దీవించునుగాక అంటే మన నోటి మాట అది అవునుగాక అన్నప్పుడు అది జరిగిపోయిద్ది అన్నమాట. అందుకని అప్పుడప్పుడు మనం మన బిడ్డలను కూడా మనం కూడా దీవిస్తూ ఉండాలి. చాలామంది బిడ్డలను శాపనార్థాలు పెట్టేవారు కూడా ఉంటారు. అలా కాకుండా మన తండ్రి అయిన దేవుడు ఆదామవ్వలను ఆశీర్వదించాడు. ఇక్కడ చిన్న బిడ్డలను యేసు ప్రభు ఆశీర్వదించినట్టుగా 5 రొట్టెలు 2 చిన్ని చేపలను ఆశీర్వదించినట్టుగా మనం కూడా మన బిడ్డలను ఆశీర్వదించే వాడిగా ఉండాలి. మన తండ్రి ఆశీర్వదించే వాడు అని మనము గుర్తెరగవలసిన వారమై ఉన్నాం. ఇంకొక మాట కూడా చెప్తాను. అదేంటంటే ఆయన ఆశీర్వదించే దేవుడు మాత్రమే కాదు, మన అవసరతలు తీర్చేవాడు. మన అవసరతలు తీర్చేవాడు. ఏంటి అవసరతలు? సహజంగా చెప్పండి. సహజంగా మానవీయ కోణంలో చెప్పండి. మనం ఏమంటారు వెంటనే టక్కున అవసరతలు అంటే వెండి బంగారం దగ్గరికి వెళ్ళిపోతాం అని చక్క చెప్పింది. నిజంగా అది రైటే. నా మనసులో ఉన్నది కరెక్ట్గా అన్నమాట. అది ఏమంటే ఒక మనిషికి మన పాఠ్య పుస్తకాల్లో రాయబడి ఉంది కూడా అంటే మనిషి బ్రతకాలంటే గాలి, నీరు, ఆహారం, వస్త్రం కూడా రాయలేడ. అంటే ఆ దేవుడు వస్త్రాలు లేకుండా కలుగజేశాడు కదా ఆ రోజున. తర్వాత వారి పరిస్థితిని బట్టి ఆయనే తేవలసిన పరిస్థితి వచ్చింది. అది నిజంగా దేవుడు వారి కోసం వారికంటే ముందుగానే ప్రీ ప్లాన్డ్గా వెలుతురు, గాలి, ఆకాశం, భూమి, నీళ్ళు అన్నీ సమకూర్చాడు. నీరు ఇచ్చాడు, తర్వాత గాలి ఇచ్చాడు, తర్వాత వారికి ఆదికాండం 3వ అధ్యాయము 9లో తర్వాత లేదంటే 2వ అధ్యాయములో నీళ్ళు నదిని తయారు చేశాడు. తర్వాత దేవుడు 8వ వచనములో దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాడు. ఏదైనా తోటలో ఎందుకు? తినడానికి. అది ఏ తిండి అంటే మరణము లేని తిండి, పాపము లేని తిండి. అది నీరు ఇచ్చాడు, ఆహారము ఇచ్చాడు, తనకు అవసరమైన వెలుగు, గాలి, ఆకాశం, భూమి ఆయనకంటే ముందుగానే అన్నీ సిద్ధపరిచాడు. ఇప్పుడు ఎవరైనా ఉదాహరణకి ఈరోజు రేపు చాలామంది బిడ్డలు రోజుకు 100 మంది 1000 మంది పుడతా ఉన్నారు. వారు పుట్టిన తర్వాత ఆ బిడ్డల కోసం అప్పటికప్పుడు వెలుగు, నీరు, గాలి, చెట్టు, ఈ బస్ సౌకర్యం, ట్రైన్ సౌకర్యం సిద్ధపరిచాడా దేవుడు? ముందుగానే ఉన్నాయా? ఇక వారు పెరిగి పెద్ద అవుతా ఉన్న కొలది వారు అన్నీ వినియోగించుకోవడమే. అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఏది అవసరమో ఎట్లా అవసరమో దాన్ని ఉపయోగించుకోవడమే. అట్లా దేవుడు అన్నీ వారికి తీర్చాడు. తర్వాత ఆయన పుట్టిన తర్వాత ఆయన ఒకటి తయారు చేశాడు. అదేంటంటే తనకు అవసరమైనది 2వ అధ్యాయం 18వ వచనములో ఏముంది? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వారికి చేయుదుననుకొనెను. అంటే ఆయన పుట్టిన తర్వాత ఆయన తర్వాత చేయబడింది ఏదన్నా ఉంటే ఆయన అవసరత కోసం, ఇది అవసరం, ఇది ఇలా ఉండడం మంచిది కాదు, ఈ ఒంటరిగా వీడికి ఒక తోడు అవసరం, వీడికి ఒక సహాయం అవసరం, ఇరువురు కలిసి జీవిస్తే బాగుంటుంది, ఒంటరిగా ఉంటే ఇబ్బందులు పాలవుతాడేమో అన్నట్లుగా దేవుడు ఆదాము కోసం అవ్వను తయారు చేసి నిర్మించి ఆయనకు అప్పగించినట్లుగా చూస్తున్నాం. అంటే గాలి, నీరు, ఆహారం, తనకు భౌతికంగా అవసరమైన సహచరి అన్నీ కూడా దేవుడే ఇచ్చాడు. అంటే ఆయన ఇవన్నీ అడిగితేనే చేశాడా, అడగకుండా చేశాడా? అడగల. నాకు పెళ్లి చేయమని ఆదాం అడగలేదు. దేవుడే గుర్తించి దేవుడే వారిని జత చేశాడు. దేవుడే అంటే ఆదాముకు అవసరమైన ప్రతిదీ దేవుడే ఇచ్చాడు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది, తండ్రి దగ్గరికి రావట్లే మాట ఇది. దేవుడు ఇచ్చాడు కదండి. అట్లానే నీకు నాకు అవసరమైనవి, సంఘానికి ఏమి అవసరమో, మన కుటుంబానికి ఏమి అవసరమో, మన బిడ్డలకి ఏమి అవసరమో, నీకు నాకు ఏమి అవసరమో, అది ధైర్యం కావచ్చు,
మన బ్రతుకుల్లో జీవితంలో ఒక్కోసారి ధైర్యం కోల్పోయిన వారిగా ఉంటాం, ఒక్కోసారి ఆదరణ కోల్పోయిన వారిగా ఉంటాం చాలాసార్లు. ఈ కావలసిన ధైర్యమైన దేవుడే ఇస్తాడు, కావలసిన ఆదరణ దేవుడే ఇస్తాడు, స్వస్థత దేవుడే ఇస్తాడు. నీకు అవసరమైతే ఉద్యోగం, తర్వాత బిడ్డలు, అన్ని ప్రతిదీ సమయానుకూలంగా దేవుడే ప్రతిదీ ఆయన అనుగ్రహించేవాడిగా ఇక్కడ ఉన్నాడు. ఇదే నేను అంటే ఆహారం ఇచ్చాడు ఏదైనా తోటలో పెట్టి, తర్వాత భౌతికంగా జీవితంలో బ్రతుకులో అవసరమైన సాటి అయిన సహాయాన్ని కూడా దేవుడే ఇచ్చాడు. అంటే అవసరమైన ప్రతిదీ ఆయనే అవసరతలు తీర్చిన తండ్రిగా కనబడుతున్నాడు. అవసరతలు తీర్చిన తండ్రి. మొట్టమొదటిది జన్మనిచ్చిన ఆ తండ్రి, తర్వాత ఆశీర్వదించిన తండ్రి, అవసరతలు తీర్చిన తండ్రి, అవసరతలు తీర్చిన తండ్రి. ఇప్పుడు ఆదాముని ఎక్కడ పెట్టాడు? నేను బైబిల్ మొత్తం చెప్పకుండా బైబిల్ చెప్పుకుంటూ పోతే ఒక 400 చెప్పవచ్చు విషయాలు, అంతేనండి. 400 చెప్పకుండా నేను దాకా ఒక 3కో 4కో కుదించాను. తెలిసిన వాటినే మరొకసారి మెమరైజ్ చేసుకోవడమే అంతే. ఇట్లా మూడవ అధ్యాయంలో 6, 7, 8, 9 వచనాల్లో ఇక్కడ రాయబడం 1వ వచనం చూస్తే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములోనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. ఆ స్త్రీ, ఆ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వారు తినవాకమని చెప్పారు. అదో మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు వద్దకు వెళ్ళొద్దు, ఆ చెట్టు ఫలం తినొద్దు అని చెప్పాడమ్మా అని చెప్తా ఉంటే, లేదు, ఏదైతే మీకు అవసరమో, ఏదైతే మీకు క్షేమాన్ని ఇస్తుందో, ఏదైతే మీకు 3వ కన్ను తెరవజేస్తుందో అది మీ తండ్రి మీకు దూరం చేశాడు. అది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీరు అన్నీ తినండి, ఒక్కసారి టేస్ట్ చేయి. నువ్వు తినవద్దని కూడా చెప్పట్లేదు, ఒకసారి టేస్ట్ చేయి. లేదు తండ్రి చెప్పాడు, మేము అది మీరమంటే లేనిపోని అన్ని చెప్పడం ద్వారా అంటే మనకు అప్పుడప్పుడు మన ముఖం తెలియకుండా వచ్చే స్నేహాలు, మనకు అవసరం లేని పరిచయం లేని వచ్చే స్నేహాలు ఒక్కోసారి మనల్ని దెబ్బతీస్తాయి. మన బిడ్డలు పాడైపోవడానికి కారణాలు ఏంటంటే కొత్తగా వచ్చే ఫ్రెండ్స్. అంటే ఎవరైనా బంధువులైనా, ఒక్కోసారి స్నేహితులైనా కొత్తగా వచ్చేవారే కానీ ఆ వచ్చేవారి విషయంలో మనము తీసుకోవలసిన జాగ్రత్తలు. అప్పుడు ఏంటి, మా తండ్రి చెప్పింది ఒక విధంగా ఉంది, ఈ కొత్తగా వచ్చిన వ్యక్తి చెప్పింది ఒక విధంగా ఉంది. దీన్ని పరిశీలించవలసింది, దీని గురించి ఆలోచించవలసింది. వారు అట్లా కాకుండా కొత్తగా వచ్చిన వ్యక్తి థర్డ్ పర్సన్ అని చెప్తాను నేను. థర్డ్ పర్సన్ అంటే ఒక వ్యక్తి దేవుడు, రెండవ వ్యక్తి వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు వచ్చారు అంటే ఒక్కోసారి కుటుంబాల్లో కూడా దెబ్బతిని ఇద్దరు భార్యాభర్తల మధ్యలో థర్డ్ పర్సన్ ఎంటర్ కాకూడదు. అటువైపు నుంచి తల్లిదండ్రులైనా సరే, ఇటువైపున తల్లిదండ్రులు. అందుకనే నీ తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొని ఈరోజున కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోవడానికి ఎవరో ఒకరు ఎంటర్ అవుతున్నారు. వారి అడుగుజాడల్లో వారి ప్రభావము, వారి ప్రమేయం, వారి విషయాలు వీరిని ప్రభావితం చేసి వీరిని అల్లకోలం చేయబడడానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. కాబట్టి వీరిద్దరి మధ్యలో ఒక కొత్త వ్యక్తి వచ్చాడు, అతను థర్డ్ పర్సన్. వీరు పాపములో పడిపోవటానికి అతడు కారణమైపోయాడు. దేవుడు బాధపడ్డాడు. అయితే ఆ తండ్రి పని ఏం చేశాడంటే ఆయన వారిని శిక్షించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడే ఆదికాండం 3వ అధ్యాయములో 23వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును
అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. 17వ వచనము నుంచి 17వ వచనం చూడండి. 17వ వచనము నుంచి చూస్తూ ఉంటే ఇంకొక మాట ఎక్కడంటే 19వ వచనం, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనక తిరిగి మన్నై పోదువు. దేవుడు ఇక్కడ కోపానికి గురైనట్లుగా చూస్తున్నాం. నువ్వు మట్టి అయితే మట్టికి రూపం ఇచ్చాం, ఆ రూపానికి జీవవాయువుని ఇచ్చాను, నువ్వు అడగకుండానే గాలి, వెలుగు, నీరు, చెట్టు, నీకు ఒక భార్యను ఇంత ఇచ్చి సహాయం చేస్తే ఏదేని తోటలో పెట్టి పండు తిని బ్రతుకురో నాయన అని చెప్తే నేను చెప్పిన మాట వినలేదు. అదే కదా సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం చెప్పమన్నమాట. బలులు అర్పించట కంటే పొట్టేల కొవ్వులు అర్పించట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టం. నా మాట వినలేదు. నాకు కాబట్టి నువ్వు ఏదేని తోటలోకైతే నువ్వు తీసుకురాబడ్డావో అదే ఏదేని తోటలో నుంచి నిన్ను గెంటి వేస్తున్నాను. ఆ ఏదేని తోటలో నుంచి ఆయన వెళ్ళగొట్టాడు. 24వ వచనంలో ఉంటుంది అది. 24వ వచనంలో అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, అంటే ఇక్కడ యాక్షన్ తీసుకున్నాడు దేవుడు తండ్రి. అంటే పనిష్మెంట్ అంటే తప్పు చేసిన వాడు శిక్షించబడాలి. అంటే ఆయన తండ్రి ఆయన ఆశీర్వదించడం మాత్రమే కాదు, జన్మనివ్వటం మాత్రమే కాదు, అవసరతలు తీర్చడం మాత్రమే కాదు, అవసరమైనప్పుడు బెత్తము కూడా ఇది ఒక తండ్రిలో ఉండవలసిన ఒక శ్రేష్టమైన లక్షణం, గుణం ఏంటంటే బిడ్డల యొక్క ఆ తప్పిదాలు, పాపాలు కప్పిపెట్టడం కాదు కానీ, మూసిపెట్టడం కాదు కానీ, వారిని శిక్షించడం. అందుకే కదా సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో తండ్రిని శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడుగును. అంటే తండ్రిలో ఉండవలసిన ఒక మంచి లక్షణం. ఒకవేళ నువ్వు చేయకపోయినా పర్లేదు, దేవుడు ఎట్లయినా దీపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ మనలో ఖచ్చితంగా ఈ రోజుల్లో అరిస్తే ఏమనుకుంటారన్నా, ఏమైపోతారన్నా అనుకుంటుంటారు చాలామంది. అట్లా అనుకొని గద్దించగా, శిక్షించగా పిల్లలు అది నీకు చిన్నప్పటి నుండే అది నీకు అలవాటు ఉంటే బెత్తం దాకా అవసరత రాదు. ఇక్కడ సామెత గ్రంథం 13లో ఖచ్చితంగా తండ్రి అనేవాడు శిక్షించాలి, శిక్షించే గుణం కలిగి ఉండాలని బైబిల్లో వ్రాయబడింది. శిక్షించిన వారు శిక్షించిన తండ్రి శిక్షించని ఆ తండ్రి ఒక ఇద్దరిని చూపిస్తాం మీకు. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం దగ్గరికి రండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 23-24 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 23-24 వచనాల్లో ఉన్న విషయాలు చూద్దాం. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగు చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును కానీ, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనమును చేయును. ఇక్కడ ఇంకా పై వచనం ఉంది. 22 నుంచి చదివితే ఇంకా చాలా విషయాన్ని నేను అది వద్దులే అని నేను చదివించ 22వ వచనాన్ని. ఏలి ముసలివాడయ్యాడు, వృద్ధుడయ్యాడు, ఒక రకంగా కళ్ళు కనిపించని వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఆ సమయంలో తన యొక్క అధికారాన్ని, తన పనిని, తన బాధ్యతను, రెస్పాన్సిబిలిటీని వారి కుమారులకు అప్పచెప్పాడు. కుమారులరా, ఇవి చూడండి, అక్కడక్కడ పంచాయతీలు చేయండి, వారికి ఆదరణంగా ఉండండి, వారికి ధైర్యాన్ని ఇవ్వండి, వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వండి, వారికి అండగా ఉండండి.
దీన్ని యాలండి, పరిపాలించండి అని చెప్తా ఉంటే వీరు వచ్చిన తర్వాత ఒక్కసారిగా తూర్పు పడమరకు ఎంత దూరమో వ్యతిరేకమో వీరు వారి తండ్రికి వ్యతిరేకంగా పనిచేశారు. వాళ్ళ తండ్రి చాలా మంచివాడు, వారి తండ్రి చాలా భక్తి కలిగినవాడు, వారి తండ్రి చాలా ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, మంచి న్యాయం చెప్పేవాడు, ఆ ఊరిలో మంచి పెద్ద మనిషి అని చెప్పచ్చు. కానీ ఇవన్నీ ఏ అలవాటు, ఏ మంచి లక్షణాలు లేనివారు వారి కుమారులు ప్రార్థనా పరులు కాదు. వారి కుమారుల్లో పెద్ద మనిషి యొక్క లక్షణాలు లేవు. వారిలో ఏమాత్రం భక్తి లేదు. ఎవరైతే ప్రభువుని నమ్ముకొని ప్రభు పేరట వారిని నమ్మి వారి దగ్గరికి వస్తున్నారో వారికి అన్యాయం చేసిన వారిగా, వారితో పాపం చేసిన వారిగా, వారికి కీడు చేసిన వారిగా, వారిని నాశనం చేస్తున్న వారిగా కనబడుతున్నారు. ఇది అట్టబడి పెద్ద ఆయన దగ్గరికి వచ్చింది. ఇక్కడ వారిని శిక్షించినాడని, కొట్టినాడని, గాయపరిచినాడని బైబిల్ ఏం లేదు. కానీ నిర్దాక్షిణ్యంగా పిలిచి దాన్ని ఖండించాడు. ఇలా చేయకూడదు నాయనా, ఇది దేవుడు ఒప్పుకోడు, ఇది దేవుడు అంగీకరించాడు, ఇలా నరుడు అన్యాయం చేసిన దేవుడు ఒప్పుకోడు, దేవుడు విమర్శ చేస్తాడని వారికి చాలా సూటిగా స్పష్టంగా వారితో మాట్లాడినట్లుగా ఉంది. ఈ రోజున నేను కూడా బిడ్డల విషయాల్లో కొన్ని విషయాలు మన దృష్టికి ఏదైనా వచ్చినా, మన కంటికి కనబడినా, మన చెవికి ఏదైనా వినబడినా, వినపడకూడనివి ఏదైనా వినపడినా, మనము చూడకూడనివి ఏదైనా చూసిన బిడ్డల విషయాల్లో మనం వెంటనే యాక్షన్ తీసుకోవాలి. దేవుడు ఆదాం విషయంలో యాక్షన్ తీసుకున్నాడు. అరే నువ్వు నాకు ఏకైక కుమారునివిరా, లేక కుమారుడు అనకూడదులే, అది మనకు వర్తించే మాట. నువ్వు ఏకైక కుమారుడివి, నా ప్రథమ కుమారుడివి, ఇదిగో నా చేతులతో నా రూపంలో నేను తయారు చేయబడిన వాడివిరా. నువ్వు ఏదో చిన్న పొరపాటు చేసావు కానీ ఈసారి మెలకుండా పోయి మళ్ళీ పండు తినిపో అన్నాడా? పండు తినిపోలేదు. ఏదేని తోటలో అయితే ఆయన వదిలి పెట్టాడో అదే ఏదేని తోటలో నుంచి నిర్దాక్షిణ్యంగా గెంటి వేసినని రాయబడింది. గెంటి వేసాడు అంటే చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నాడు. మనం కూడా కొన్ని సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి. అది కుటుంబంలోనైనా కావచ్చు, సంఘములోనైనా కూడా కావచ్చు. సంఘము సత్యమునకు స్తంభంగా ఉండాలి. ఇది పరిశుద్ధమైనది. నేను 2 నెలల క్రితం చెప్పేపన్నమాట. నా పావురమా నిష్కలంకురాల పరమగీతం రాయబడి. అంటే సంఘం అనేది పావురములాగా ఉండాలి. పావురము నిష్కపటంగా ఉంటుంది, ఏ పాపం లేనిదిగా ఉంటుంది, పాపము జోలికి వెళ్ళనిదిగా ఉంటుంది, అసలు మురికి అంటకుండా, మురికి జోలికి వెళ్ళకుండా ఉండేది. సంఘము అయినా అట్లానే ఉండాలి, మనమైనా అట్లానే ఉండాలి, మన కుటుంబమైనా అట్లానే ఉండాలి అనేది బైబిల్ బోధిస్తూ ఉంది. అయితే ఇక్కడ సమూయేలు చాలామంది అంటారు కొడుకులు చెడిపోయారు అంటాడు. కానీ చెడిపోయిన మాట నిజమే, కానీ వారిని ఆయన గద్దించాడు. వారిని ఆయన వెనకేసుకురాలేదు కానీ అది శిక్షించినట్లే. ఆ రాయబడిన మాట కింద ఉంటుంది, ఆయన ఎంత చెప్పినా తండ్రి యొక్క మొరను వారు వినలేదు అని రాయబడ్డది. ఆయన చెప్పాడు, వారు మనం ఏం చేయలేము. ఇక మనం చెప్పినా వినకపోతే ఎవరు ఏం చేయలేం. నేనేం చేయలేవు, నువ్వైనా ఏం చేయలేవు, ఇక ఎవరు ఏం చేయలేరు. ఇంకొక మాట చెప్తాను. ఇదే 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వాక్యం. 13-14 చూద్దాంలే. అంటే 14 చాలే. అతడు నన్ను నీకు ఇయ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరచెను అన్నాడు. చాలు, అవమానపరచెను. ఇక్కడ ఒక తండ్రికి పుట్టిన ఒక పాప, ఒక తండ్రికి పుట్టిన ఒకే తండ్రి. వాళ్ళకి బహుశా వీరి తల్లులు వేరే ఉండవచ్చు. దావీదుకు 4-5 భార్యలు ఉన్నారు. ఒక ఆమెకు పుట్టిన అమ్మాయి ఈ అమ్మాయి, ఒక ఆమెకు పుట్టిన అబ్బాయి ఇతను. కానీ తండ్రి ఒకడు. వాడు ఒక దుష్ట ఆలోచనతో, దుష్ట స్నేహితుని ప్రభావంతో, స్నేహితుని సలహాతో వాడు ఇప్పుడు జరుగుతున్న ఈ లోకములో
చక్కగా సరిపోద్ది. ఇప్పుడు జరుగుతున్న ఈ ట్రెండ్లో జరుగుతున్న ఈ ప్రేమ వ్యవహారాల, ఈ భ్రష్టత్వమైన, ఈ అసహ్యమైన కార్యకలాపాలకు, అసహ్యమైన స్నేహాల ఆలోచనలకు సరిగ్గా ఆనాడు ఈ యొక్క దావీదు కుమారుడు ఏం పేరు? అమ్నోను కదా. అమ్నోను తన తండ్రికి పుట్టిన కుమార్తె మీదనే అతడు ఆశపడి ఆమెను పాడు చేసిన వాడిగా కనపడుతుంది. ఇది భ్రష్టత్వం. యేసు ప్రభు రాకడకు సూచనలు ఏంటంటే, లోకములో మంచి అనేది ఏం పెరగదు, కానీ ప్రేమలు కూడా ఏం పెరగవు, కానీ భ్రష్టత్వం పెరగదు. పరిస్థితులు అట్లనే ఉన్నాయి. అక్కడక్కడ కరువులు, కాటకాలు, యుద్ధాలు, భయంకర ప్రేమ చల్లారిపోవడం, ఇదిగో ఇటువంటి భ్రష్టత్వం పెరిగిపోతూ ఉంది. మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. అందుకనే మారు మనసు పొందుడి, పరలోక రాజ్యం సమీపిస్తూ ఉందని బోధిస్తూ ఉన్నాం. మనం ఇంకా బోధించవలసిన వారమై ఉన్నాం. బోధించడానికి ఇక్కడ అక్కడక్కడ ఇంకా రైల్వే ట్రాక్ దగ్గర కదా స్టాప్ వేసినట్లుగా వస్తూ ఉంది పరిస్థితి. లోపల చాప కింద నీరులాగా క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన పవనాలు వీస్తూ ఉన్నాయి, వచ్చేసినాయి. ఆంధ్రాలో కూడా ఎంటర్ అయ్యారు. ఇక కాలు మీద కాలు వేసుకొని కూర్చోబోతూ ఉన్నారు. మనము దేనికైనా సిద్ధంగా ఉంటూ మన విశ్వాసాన్ని, భక్తిని కాపాడుకుంటూ ఏ విధము చేతనైనా సువార్త ప్రకటించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఏ విధము చేతనైనా మన జీవితాల్లో, మన బ్రతుకు ద్వారా, మన మాటల్లో, మన చూపుల్లో, మన వ్యవహార శైలి ద్వారా యేసు ప్రభువును ప్రకటించడానికి, యేసు ప్రభువును చూపించడానికి మనము ఇష్టపడాలి. ప్రభు ఆ విధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మనకు చెప్పే మన పితలు చెప్పే ఒక మాట ఏంటంటే, మనమందరము యేసు ప్రభు చిన్న యేసు ప్రభువులు అని చెప్పారు. మన ప్రజలందరూ చదువుతున్న యేసు ప్రభు యొక్క కరపత్రికలు మనమే. అట్లా ఉండాలి. ఇతనికి సహకరించిన స్నేహితుడు, ఇతడు చేసిన సహవాసం చెడ్డది. అది దుష్ట స్నేహం మంచి నడవని చెరుపును. ఇప్పుడు అమ్నోను కూడా చెడిపోవడానికి, భ్రష్టుడైపోవడానికి, అసహ్యుడైపోవడానికి కారణం దుష్ట స్నేహం. మన స్నేహాలు ఎలా ఉన్నాయి? మన బిడ్డలు ఎవరితో స్నేహం చేస్తున్నారు? మన బిడ్డల యొక్క ఫ్రెండ్స్ ఎవరు? అమ్మాయిలకు అబ్బాయిలు ఫ్రెండ్సా? అబ్బాయిలకు అమ్మాయిలు ఫ్రెండ్సా? అబ్బాయిలకు అబ్బాయిలే ఫ్రెండ్సా? ఎవరికి ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు? కుటుంబాల్లో కూడా, ఇళ్ళల్లో ఉండేవారికి కూడా మీ ఫ్రెండ్స్ ఎవరు? చెడగొట్టేవారా? ఇదిగో దానియేలుకు ఫ్రెండ్స్ ఉన్నారు. వారు ప్రార్థన పరులు, అగ్నిగుండాలు ఆర్పివేసేవారు. షడ్రక మేషక్ అబేద్నెగో వాళ్ళు ప్రార్థన చేస్తే అక్కడ ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులంతా, జ్ఞానవంతులంతా రక్షించబడ్డారు ఆ స్నేహితుల ద్వారా, ఆ స్నేహితుల ప్రార్థన ద్వారా. మన స్నేహితులు కూడా ప్రార్థనా పరులై ఉండాలి, సంఘస్థులై ఉండాలి, దేవుని నమ్మిన బిడ్డలై ఉండాలి, దేవుణ్ణి వెంబడించేవారై ఉండాలి, నిజంగా ప్రేమ కలిగిన వారై ఉండాలి. ఇదిగో ఇతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడు దుష్టుడు, దుర్మార్గుడు, తప్పుతోవలో నడిపించిన వాడు, తండ్రికి దుఃఖాన్ని నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు వీడు దారి తప్పాడు, వీడు చెడిపోయాడు, చేయరాంది చేశాడు, తండ్రి ఏం చేశాడు? నువ్వు ఎన్నిసార్లైనా బైబిల్ చదువుకో, మార్చి 100 సార్లు, ఏ రోజు ఒక్కరోజు ఏంద్రా నువ్వు చేసిన పని అని దావీదు అనలేదు, ఇది తప్పు అని అనలేదు. కానీ సమయంలో అయినా ఒకళ్ళు బెత్తం తీసి కొట్టకపోయినా, నాయనా ఇది తప్పు మీరు చేసింది, నేను విన్నాను మీ గురించి, ఇది మీరు ఇట్లా చేయకూడదు కదా, ఇది దేవుడు ఒప్పుకోడు కదా అని చాలా సూటిగా, స్పష్టంగా సమూయేలు వారితో చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దావీదు ఒక్క మాట కూడా చెప్పకపోగా, ఇంకా 13:37లో 3వ లైన్లో ఉంటుంది, దావీదు అనుదినము తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. ఇది అబ్షాలోము గురించి రాయబడింది. అబ్షాలోము తండ్రిని చంపాలనుకున్నాడు. ఈయన దెబ్బకు భయపడి ఈడు అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అంటే దాదాపుగా తండ్రికి దుఃఖం కలిగించిన కుమారులు అమ్నోను, అబ్షాలోం చెడిపోయారు. వీరిని ఎప్పుడు కూడా ఆయన మందలించినట్టుగా, శిక్షించినట్టుగా, ఈ తప్పురా అన్నట్టుగా లేనే లేదు ప్రియులారా. కానీ ఇదిగో సమూయేలు అయితే వారిని ఖచ్చితంగా చెప్పాడు. అందుకే సామెతలు 13:1లో
తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం. అంటే మన తండ్రి శిక్షించేవాడు. మన పరలోకపు తండ్రి ఆదామోళ్ళని శిక్షించాడా లేదా? ఈ రోజున నీవు తల్లిదండ్రులారా తల్లేనా తండ్రి ఎవరైనా మనం బిడ్డల్ని శిక్షించేవారిగా, గమనిస్తున్న వారిగా, అబ్జర్వ్ చేస్తున్న వారిగా మనం ఉండాలి. టైం 45 మినిట్స్కి వెళ్ళిపోయినట్టు ఉంది. చివరిగా ఒక మాట అట్ట చదివి ముగించేద్దాం. ఇక్కడే ఆది కాండంలోనే, బైబిల్ అంతలోకి ఎందుకులే వెళ్ళడమని ఇక్కడే చూద్దాం. 3వ అధ్యాయము 4వ వచనం 21 చూడండి. 21లో దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి, ఇందాకేం చేశాడు? నా ఎదుటి నుంచి వెళ్ళిపోను రాని చొక్కా పట్టుకొని గెంటేశాడు. కానీ ఇక్కడ ఏం రాయబడింది? మరలా వారికి ఒక చొక్కా కుట్టించా. అంటే ఇప్పుడు ఎట్లా ఉన్నారు వాళ్ళు బతుకు? అయ్యో ఏంది నా పరిస్థితి ఏంటి, ఇట్లా ఉన్నాను నేను. ఇప్పటిదాకా ఆత్మనేత్రాలతో ఉన్నారు కదా, ఇప్పుడు శారీరక సంబంధమైన నేత్రాలు వచ్చేసరికి ఒక్కసారిగా వారిని చూచి వారి మీద వారికి అసహ్యం వేసింది. అప్పుడు దేవుడు, అయ్యో నా బిడ్డలు, ఇది మట్టి నేనే తయారు చేశా, నేనే ముక్కు చెవులు చేశా, నేనే జీవవాయువును బూదా, నేనే మనిషిగా చేశా, ఏదో పొరపాటు చేశాలి అని మళ్ళా ప్రేమించి దగ్గరికి వెళ్ళి వారికి చొక్కాలు, అంటే వారి సిగ్గు కాపాడు, వారిని ప్రేమించాడు. అంటే తండ్రి లక్షణం ఏంటంటే ప్రేమిస్తాడు. అసలు తల్లి ప్రేమ బయటికి బాగా కనబడిద్ది, కానీ తండ్రి ప్రేమ బయటికి కనబడదు. కనబడకుండానే ప్రేమిస్తూ ఉంటాడు తండ్రి. ఈరోజు సాక్షి పేపర్లో చూశాను నేను, కనిపించే దైవమే తండ్రి అని రాసేవాడు. నేను ఏబిఎన్ చూసా, ఇక్కడ కూర్చొని చూస్తుంటే వాడు దాన్ని నాకేం కనపడలా. నవ్వే పేజీలో ఉంటుందని చూస్తే ఏం కనపడలే. ఈనాళ్ళు ఏం రాశాడో అని చూస్తూ ఉంటే అది ఏదో రాశాడు, నాకు గుర్తు లేదు, రాద్దామనుకున్నా. అంటే ఒక్కొక్కరు కొటేషన్ ఇస్తారు కదా, అది సాక్షిలో రాసిన మాట మటుకు ఏంటంటే కనిపించే దైవమే తండ్రి రాశాడు. కనిపించే దైవం తండ్రి ఎట్లా అవుతాడు? నో, అది కాదు. సరే, మానవ అభిప్రాయం అయి ఉండవచ్చు, ఈ లోక అభిప్రాయం అయి ఉండవచ్చు, కానీ తండ్రి ఆ రోజు ఆదామవ్వలను పోగొట్టలేదు, కానీ శిక్షించాడు, కానీ వెళ్ళగొట్టాడు, కానీ వారిని మరలా ప్రేమించాడు, దగ్గరికి చేర్చుకున్నాడు. అట్లానే తండ్రి అయిన దేవుడు ఈ రోజున మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. యోహాను సువార్త 3:16 ఇందాక రమేష్ అన్న కూడా చెప్పాడు. దేవుడు మానవులు ప్రేమించాడు, ప్రేమించి ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమును తలయించుకొనక, ఫిలిప్పీలకు 2:6 ప్రకారం ఎక్కడో ఉన్న దేవుడు అక్కడ ఉన్న దేవుడు ఇక్కడికి వచ్చాడు మన కోసం వచ్చి. ఎక్కడో ఉన్న దేవుడు ఇక్కడికి వచ్చాడు, మన కోసం వచ్చాడు. 1 పేతురు 2:20 ఆయన పాపము చేయలేదు, ఆయన నోట కపటము లేదు, ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకమైన దేవుడు. నా పాపములు ఆయన మీద వేసుకొని శిలువలో వేలాడి, శిలువలో మన పాపములు మోసి మన కోసం ఆయన మరణించాడు. 1 కొరింథీ 15:4 ఉంటుంది. ఆయన మన పాపల నిమిత్తమై శిలువ వేయబడి ఆయన మరణించి లేఖనముల ప్రకారం 3వ దినాన మృత్యుంజయునిగా తిరిగి లేచాడు. తండ్రి గురించి ఇంకా ఆయన ఆహో ఓహో అని చాలా చెప్పొచ్చు. ఆయన నడిపించేవాడని, క్షమించేవాడని, ఇంకా ఏవో చెప్పొచ్చు. కానీ నేను నిందా చెప్పా కదా, ఒక 400 మాటలు చెప్పొచ్చు అని నేను 4 విషయాలు చెప్పాను. ఆయన జన్మనిచ్చిన తండ్రి, ఆశీర్వదించిన తండ్రి, తర్వాత అవసరతలు తీర్చిన తండ్రి, తర్వాత అవసరాన్ని బట్టి శిక్షించిన, తప్పు చేస్తే ఎత్తుకొని ముద్దు పెట్టుకునేవాడు కాదు, శిక్షించేవాడు. ఆ తర్వాత మరలా ప్రేమించాడు. అట్లనే పాపులమైన మనలందరినీ ప్రేమించాడు, మన దగ్గరికి వచ్చాడు, మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు, మోసాడు, రక్తాన్ని చిందించాడు, చనిపోయాడు, ఈ రోజున రక్షణ ఇచ్చాడు, పరలోక రాజ్యానికి వెళ్ళే కృప ఇచ్చాడు. ఇది తండ్రిలో ఉన్న స్వభావాలు. ఇవన్నీ తెలియనేం కాదు, తెలిసినవే. మరొకసారి ఇట్లా మెమరైజ్ చేసుకుందాంలే, సమాజానికి ఒక మంచి సందేశం ఇద్దామని ఆలోచన చేశాను. యాక్చువల్గా ఎవరో చెప్దాం అనుకున్నాం, కానీ ఎందుకో ఇలా చెప్పాలనిపించింది. ఇది ఒక 30-40 మినిట్స్ మధ్యలో చదువుదాం అనుకున్నాం, కానీ ఈరోజు ఒక 45 దాటిపోయింది. ఆయన దేవుడి మాటలు దీవించున్నాక సమయాన్ని సేవకులకు అప్పచెప్తున్నాం, వారు ముందు నడిపిస్తారు కార్యక్రమాన్ని. వాక్యం అందించిన రవి బ్రదర్కు సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాం.
నిజంగా మనల్ని నడిపించే దేవుడు, మనల్ని మనకు జన్మనిచ్చిన తండ్రి, తర్వాత మన దాహం తీర్చిన తండ్రి, ఆశీర్వదించిన తండ్రి. ఫాదర్స్ డే రోజు మన తండ్రి అయిన దేవుని గురించి జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకు కృప చూపించాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వోన్నతమైన మా గొప్ప దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు ఆదివారం మీ సన్నిధిలో మీ వాక్యాన్ని మాకు అందించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి తండ్రి అయిన మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నారు, శిక్షించే దేవుడుగా ఉన్నారు, అవసరాలు తీర్చే దేవుడుగా ఉన్నారు. ఇంకెన్నో విషయాలు ప్రభా, ఎన్నో విధాలుగా మా యొక్క పరలోకపు తండ్రిగా మీరు ఉండి మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరి అందించబడిన వాక్యం మా హృదయంలో దాచిపెట్టుకొని మేము వర్ధిల్లులాగిన సాయం చేయండి. మరి సంఘంలో ఉన్న అక్కర్ల అవసరతలన్నిటిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంగా ఉన్న వారి కొరకు, మరి రక్షింపబడని వారు కూడా చాలామంది ఉన్నారు, వారి కొరకు, మా కుటుంబాల్లో వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి మీటింగ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ నామంకి మహిమ ఘనత తెచ్చుకునండి. మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఉన్న అక్కర అవసరత మీకు తెలుసు ప్రభా. అవసరాలను తీర్చే దేవుడు కనుక మమ్మల్ని మేము తండ్రి అయిన దేవుడైన మీకు మమ్మల్ని మేము అప్పగించుకొనిచుండగా, తండ్రిగా మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మేము తిరిగి కలుసుకొని పర్యంతరం మాకు తోడండి, నడిపించమని, మీ నామానికి మహిమ ఘనత తెచ్చుకోనమని మా రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కూడిక ముగిసింది. సెలవు.